పింకు ఆరెంజ్ రెడ్ బుక్ల రాసుకుంటున్నాం. మీ పార్టీ సర్కారు ఉన్నది కదా అని ఎక్కువ చేస్తే ఊకోం, వచ్చేది మా సర్కారే, అప్పుడు చెప్తాం మీ సంగతి అని లీడర్లకు వార్నింగ్లు ఇస్తుంటారు కదా. హాగో గీసారు లీడర్లకు కాదు, ఆఫీసర్లకే గట్టి జాగ్రత్తలు చెప్తున్నాడు. గుడ్డిగా సుమోటో కేసులు పెడితే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మీరు రిటైర్ అయినా, మీరు ట్రాన్స్ఫర్ అయినా ఎఫ్ఐఆర్ మాత్రం మీరు చించేయలేరు. మీరు చించేయాలనుకున్న కోర్టులో ఎఫ్ఐఆర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటైజ్డ్. ఇన్నరా పోలీస్ ఆఫీసర్లు సర్కార్ పెద్దలు చెప్పినట్టుని ఉత్తుతగా కేసులు పెడితే మేము ఊకోము, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకోలేరంటున్నాడు బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్. గుడ్డిగా కేసులు పెడితే తర్వాత ఏం జరుగుతుందో కూడా చెప్పిండు. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా ఒక ట్రిబ్యునల్ వేస్తాం. ట్రిబ్యునల్ వేసి ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 14, ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 జీవించే హక్కును హరించే ప్రయత్నం చేసినరో ఆ ఆఫీసర్లు భారీ మూల్యం చెల్లించుకునే ప్రమాదం ఉన్నది. హాగో అట్లుంటదట. ఉత్తగా ఉద్యోగాల నుంచి తీసేసుడో ట్రాన్స్ఫర్లు చేసుడో కాదు, అట్లా చేసిన వాళ్ళ మీద ట్రిబ్యునల్ వేస్తారట. మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు ప్రవీణ్ సార్ అంటే, ఆఫీసర్లు ఉన్నారు. ఉదాహరణకు సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్, మీరు ఇలా సోమోటో పెట్టిర్రు మేడం. మీరు సోమోటో పెట్టి ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద చేయని నేరానికి అతని మీద మీరు కేసు పెట్టారు. కానీ హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని పెట్రోలు పోసి చంపుతామన్న మైనంపల్లి హనుమంతరావు మీద మీరు ఇంతవరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. దిస్ వి విల్ రిమెంబర్. చిన్న తప్పులు చేసిన బీఆర్ఎస్ పార్టీల మీదనో పెద్ద పెద్ద కేసులు పెడుతున్నారట. అదే సంపుతం పొడుస్తామని బెదిరించిన వాళ్ళ మీద ఏ చర్యలు లేవట. హాగో అందుకే ప్రవీణ్ సార్కు కోపం వచ్చిందట. అందుకే ఒక్కలను వదిలిపెట్టం అని అంటున్నాడు. ఇంతకు ముందు పోలీస్ శాఖలో పనిచేసినోడాయే, దాంట్లో ఉండే లొసుకులు ఎట్లాంటియో సార్కు తెలుసు కాబట్టి ఓవర్ చేసిన ఏ పోలీస్ ఆఫీసర్ను వదిలిపెట్టం అంటున్నాడు. అట్లనే అవినీతి జరిగే చోట పోలీసులు ఉంటలేరు, ప్రజలకు న్యాయం కావాలని అడిగే కాడ మాత్రం అడుగడుగు పోలీసులు ఉంటున్నారు. ఇది తెలంగాణకు మంచిది కాదన్నట్టు మాట్లాడిండు. ఓ ఇట్లా పోలీసులు చేస్తున్న తప్పుల మీద ఎప్పటి నుంచో కన్నేసినోని తీరుగా అన్ని చెప్పిండు. మరి చూడాలే రాబోయే కాలంలో ఏం జరుగుతుందని. గ్రూప్ 1 కొలువులల్లా లొల్లి కొలిక్కొచ్చి నౌకర్లు వస్తాయన్న నమ్మకం లేకుండా అవుతున్నదట. మేము మస్తు చేస్తున్నాం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కారు పెద్ద స్కామ్ చేసిందట గ్రూప్ 1 నౌకర్లల్లా. హాగు అదేందో చూడురి. ఇవాళ అన్ని తప్పిదాలే ఇలా కనబడతా ఉన్నాయి. టీజీపీఎస్ లో వాళ్ళు జిఆర్ఎల్ ఎందుకు ఇస్తలేరు, ఎందుకు భయపడుతున్నారు? మరి గ్రూప్ 2 జిఆర్ఎల్ ఇచ్చారు, గ్రూప్ 3 జిఆర్ఎల్ ఇచ్చారు, జేఎల్ జిఆర్ఎల్ ఇచ్చారు. జేఎల్ సంబంధించినటువంటి అయిపోయిన ఎగ్జామ్ సంబంధించినటువంటి అన్ని ఆన్లైన్ పేపర్స్ అన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టారు, ఎవరు వాళ్ళు పర్సనల్ పెట్టారు. మరి గ్రూప్ 1 పేపర్లు ఎందుకు పెడతలేరు? అన్ని పరీక్షల మార్కుల లిస్టు పేర్లు పెట్టిండ్రు గాని గ్రూప్ 1 పెట్టనందుకు అనుమానాలు వస్తున్నాయట. ఆ అనుమానం ఏంటిదో మీరే చెప్పుండ్రి. గ్రూప్ 1 లో ఏదో మతలబు జరిగింది. నేనేమంటున్నంటే బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలు అమ్మారు, బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలు అమ్మారు అని నేను బలంగా ఆరోపణ చేస్తున్నా. ఇన్నరా కొంతమంది కావాల్సిన వాళ్ళను ఏరే కాడ ఎక్కువ మార్కులు వచ్చేటట్టు పరీక్షలు రాయించిండ్రట. మరి ఆ ముచ్చట నీకు అట్లెట్లా తెలిసిందన్నా అని అడిగితే ఏమంటున్నాడో ఈనుండ్రి. ఈ గ్రూప్ 1 లో ఎస్సీలు ఎంతమంది అంటే 3% మంది టాప్ 100 ఉన్న వాళ్ళు, ఎస్టీలు ఎంతమంది అంటే 5% మంది ఉన్నారు. మరి ఓసీలు 44% మంది ఎట్లొచ్చారు? వాళ్ళ జనాభా ఉన్నది 10% అయితే 44% మంది అంటే ఓపెన్ లో ఉన్న ఉద్యోగాలు మొత్తం వన్ సైడ్ గా కొల్లగొట్టడం కోసమే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, రెడ్డి గవర్నమెంట్ ఇవాళ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అన్యాయం చేసి ఉద్యోగాలు కొల్లగొడుతుంది. ఆ ఓసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు బ్యాక్ డోర్ ద్వారా 200 ఉద్యోగాలు అమ్మేస్తున్నారు. వాళ్ళ అనుచర వర్గానికి ఉద్యోగాలు ఇస్తున్నారు. రాష్ట్ర చరిత్రనే హాగో గంత మోసం ఉన్నదట. ఎక్కువ జనాభా ఉన్నోళ్లకు ఎందుకు తక్కువ మార్కులు వస్తాయి, తక్కువ జనం ఉన్నోళ్లకు ఎందుకు ఎక్కువ మార్కులు వస్తాయి? సొంత కులపోళ్లకు మేలు చేసేటానికి అవినీతి చేసిండ్రు అని అంటున్నారు. తెలుగు మీడియం వాళ్ళ తీవ్ర అన్యాయం చేశారు. ఎంత అన్యాయం చేశారు? ఇలా సీతక్కనేమో అసెంబ్లీలో తెలుగులో మాట్లాడుతుంది, సీతక్క ఇంగ్లీష్ లో మాట్లాడంటే నాకు ఇంగ్లీష్ రాదంటది, నాకు ఉర్దూ రాదంటది, తెలుగులో మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదు, ఆయన ఇంటర్నేషనల్ వేదికల మీద పోయి తెలుగులో మాట్లాడతాడు. ఇక్కడ తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసిన వాడికి మార్కులు వేయరు. ఇగో ఇట్లా తప్పుల తడక తీరుగున్నదట. గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు పెద్ద మోసమే జరిగిందని అంటున్నారు. ఇక విఠలన్న మాట్లాడుకుంటా, దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యలకి పరిష్కరించండి. ఎందుకు మీరు హడావుడిగా జేఎన్టీయూకి కాంట్రాక్ట్ ఇచ్చారు? జేఎన్టీయూకి కాంట్రాక్ట్ ఇచ్చి హడావుడిగా డిగ్రీ కాలేజీ లెక్చరర్లతోటి, జూనియర్ కాలేజీ లెక్చరర్లతోటి ఎందుకు దిద్దిపిచ్చారు? 18 సబ్జెక్టులు ఉంటే 12 మంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ని ఎందుకు పెట్టారు? ఒక సోషియాలజీ ప్రొఫెసర్, ఒక సోషియాలజీ లెక్చరర్ ఎకనామిక్స్ పేపర్లు ఏ విధంగా దిద్దుతాడు? అక్కడ ఏమైందంటే డేటా ప్రజెంటేషన్, బార్ డయాగ్రామ్స్, చార్ట్స్ వేసిన వాళ్ళకి ఎక్కువ మంది మార్కులు వచ్చినాయి. 4 సార్లు
సార్లు సివిల్స్ మెయిన్స్ రాసి ఇంటర్వ్యూకి పోయిన పిల్లలకి మార్కులు రాలేదు. ఇప్పుడిప్పుడే మొన్న డిగ్రీ పాస్ అయిన పిల్లలు, అసలు యూపీఎస్సీ ప్రిపేర్ కాని వాళ్ళు జస్ట్ నామకే వాస్తే రాసిన వాళ్ళకి కూడా చాలా మందికి వచ్చినాయి. నా దగ్గర 100 ఆధారాలు ఉన్నాయి, ఒక పరీక్ష 100 తప్పులు అని. హాగో అంత ఘోరంగా పేపర్లు దిద్దిండ్రట. అడుగడుక్కు తప్పులే ఉన్నాయట. మొత్తం ఆగమాగం చందన చేసిండ్రట. సొంత మనుషులకు నౌకర్లు ఇచ్చేదానికి పెద్ద స్కామ్ చేసిండ్రట. ఎంత ఘోరమో చూడుండ్రి. అంతేకాదు గ్రూప్ 1 నౌకర్లు న్యాయంగా నింపాలే అనే కొట్లాటలా ఓ మంచి జీవి తీసుకునేటట్టు కూడా సర్కారు చేసిందని ఇగో గీ అన్న చెప్తున్నాడు. ఇనుండ్రి. అశోక్ నగర్ దగ్గర తెల్లందాక కూర్చున్నప్పుడు ఒక చెల్లె ఆడ కూర్చొని చాలా నినాదాలు ఇస్తుండే, స్లోగన్స్ ఇస్తుంటే అమ్మాయి ఏంటంటే ఇంట్లో మీద డిపెండ్ కాకుండా ఇక్కడికి వచ్చి చిన్న నౌకరు చేసుకుంటా సివిల్స్ ప్రిపేర్ అవుదామని చెప్పి ప్రిపేర్ అవుతా ఉండే. 50, 100 అందరి దగ్గర వసూలు చేసుకుంటున్నామని చెప్పండి. వాళ్ళు ఒక 500 రూపాయలు అమ్మాయి ఇస్తుంటే ఆ విజువల్ మొత్తం మా సోషల్ మీడియాలో మొత్తం వస్తే ద్రోహం ఏంది, నేను చేసిన తప్పేంది అని అంటే ఆ ధర్నాలో కూర్చొని ఉన్నది ఏంది, ముఖ్యమంత్రి చెప్పినటువంటి ప్రామిసులు అమలు చేయమన్నటువంటి దారుణాలు కూర్చుంటానికి ఇది చెప్పేది. నేను నౌకరొద్దు, నీ చదవద్దు, పాడొద్దు, నీకు పెళ్లి చేస్తామని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. ఒక 15 రోజుల కింద అనుకుంటా, 15-20 రోజుల కింద ఆ పిల్ల ఇప్పుడు నాకు ఢిల్లీ పోయిన చెల్లెతో మాట్లాడుకుంటూ చెప్పిందంట, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, మా ఇంట్లో నన్ను ఇంట్లోకెళ్ళి రాణిస్తలేరు, నీ పరీక్షలు వద్దు, నీ నౌకరొద్దు, అది అని చెప్పని అంటున్నారు, నాకేం చేయాలో అర్థమైతలేదని మానసికంగా ఇబ్బంది పడి మీ అందరికి చెప్తున్నదంటే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. హాగో అట్లా చేస్తున్నదట కాంగ్రెస్ సర్కారు. కొలువుల కోసం కొట్లాడుతున్నోళ్ళ బతుకులు ఎట్లాగం చేస్తున్నారో చూడుండ్రి అని అంటున్నాడు. కోరుకొని తెచ్చుకున్న సర్కారు ఇట్లా చేస్తే సంవత్సరాలు కుర్చీలలో కూర్చొని చదువుకున్నోళ్ళ పరిస్థితి ఏం కావాలి? అలా బతుకులు ఏడబోయినా పర్వాలేదా అని అంటున్నారు నిరుద్యోగులు. అందుకే రాబోయే కాలంలో పెద్ద పోరాటం చేస్తాం అని అంటున్నారు. మరి చూడాలి గ్రూప్ 1 కొలువుల కొట్లాట ఎంతవరకు పోతుందో, సర్కారీలకు ఎట్లా న్యాయం చేస్తుందో.